మేడం మేడం హ్మ్. రేపు మా చెల్లి పెళ్ళి మేడం. ఓహ్! నైస్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఇదిగోండి ఇవన్నీ మీకోసమే తెచ్చా. ఏంటి కార్తీ ఇవన్నీ? ఇందులో చికెను, ఆ! ఇందులో బియ్యము అన్నీ నాకు సంబంధించినవి అన్నీ ఏంటో ఉన్నాయి. కూరగాయలవి కూడా ఏంటో పెట్టావు? అవును మేడం. కార్తీ కొత్త ట్రెండా? శుభలేఖ లేదు, చేతిలో కుంకుమ లేదు. ఏంటి బాబోయ్! ఏంటి చికెన్ తెచ్చావేంట్రా? ఇదేంటో రైసు, ఉల్లిపాయలు, క్యారెట్లు, కరేపాకు, కొత్తిమీర. వాట్ ఈస్ దిస్? ఏంటి? అవును మేడం. గ్యాస్ సమస్యలు ఉన్నాయి కదా మేడం. అందుకనే అందరికీ ఇట్లనే ఇచ్చుకుంటూ వచ్చిన. మీకోసమని స్పెషల్‌గా ఉంటుందని చికెన్ తెచ్చా. ఓహ్! నైస్. నా కోసం చికెన్ తెచ్చా అన్న మాటతో పడిపోయాను కార్తీ. అది ఓకే. ఇప్పుడు అదంతా వండుకుని ఇంట్లో తినేసి రావాలా? పెళ్ళికి తెచ్చుకోవచ్చా బాక్స్‌లో పెట్టుకుని? అవును మేడం. బాక్సులలో పెట్టుకొని తీసుకొచ్చుకోండి. అక్కడ ఫ్రెండ్స్ అందరం ఇక్కడ కాలనీ వాళ్ళని కూడా పిలిచాను మేడం. అందరికీ కూర్చొని ఏర్పాటు కూడా చేశాను. అక్కడ ముచ్చట్లాడుతూ తినొచ్చు. ఏవండోయ్! చూసారా మా కార్తీ ట్రెండు? గ్యాస్ సిలిండర్స్ లేవని చెప్పి, కేటరింగ్ వాళ్ళు ఒప్పుకోవట్లేదని, ఎక్కడ టెన్షన్ పడకుండా ఇలా రా మెటీరియల్ ఇచ్చేస్తోంది ఇంటింటికి వెళ్ళి. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. మేడం మా చెల్లెకి ఏదైనా గిఫ్ట్ ఇయ్యాలనుకుంటుర్రు కదా! ఇప్పుడే ఇచ్చేయండి లేదంటే ఫోన్‌పే చేసినా పర్లేదు మేడం. నువ్వు నీ కంగారు. గిఫ్ట్ ఫోన్‌పే చేస్తా గానీ, పొద్దున పూట టిఫిన్‌ల సంగతేంటమ్మా? లంచ్ అయితే ఇచ్చావు గానీ. అబ్బా మేడం మీరు అలా అడుగుతారని నాకు ముందే తెలుసు మేడం. బియ్యం కింద ఉప్మా రవ్వ పెట్టా చేసుకొని తొందరగా తినేసి రండి.